వెల్కమ్ టు మీనేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇషిక మొదటిసారి ఇంట్లో పూజ చేస్తూ ఉంటే కుటుంబ సభ్యులందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే శకుంతల సంతోషంగా చూస్తూ, అమ్మా ఇషిక, పూజ చేశాక అందరికీ హారతిచ్చి అలాగే నైవేద్యం ప్రసాదంగా పెట్టు అని అంటుంది. అలాగే అత్తయ్య గారు అని చెప్పి అందరికీ హారతిస్తూ ఉంటుంది. ఇటువైపు ప్రీతి, ప్రమీల, అలాగే ఇటువైపు ఇందుమతి, సూర్య అందరూ చూస్తూ ఉంటారు. అందరికీ హారతిస్తుంది. ఇక ప్రీతి అంటుంది, మా అన్నయ్యకి కూడా త్వరగా ఇవ్వు వదిన, ఎందుకంటే త్వరలో మా గంగ వదిన బాక్సింగ్ ఛాంపియన్ అవుతుంది. అలా మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఛాంపియన్ అయిపోయినట్టే. అన్నయ్య హారతి తీసుకో అని అంటుంది రుద్రకి. ఇక రుద్ర మనస్ఫూర్తిగా హారతి తీసుకునేలోపు హారతి కొండెక్కుతుంది. ఇక ఇటువైపు వీరు, చూడు రుద్ర, నువ్వనుకున్నట్టు ఆ గంగ బాక్సర్ అవ్వదు. తనని నేను 2 కాళ్ళు ఇరిగేలా యాక్సిడెంట్ చేయిస్తాను. అది ఎప్పటికీ బాక్సింగ్ కాలేదు అని చెప్పి మనసులో ఇక అనుకుంటూ రుద్ర వైపు చూస్తూ ఉంటారు. రుద్ర దీపం కొండెక్కగానే ఒక్కసారిగా భయపడతారు. మొదటిసారిగా దేవుడిపై నమ్మకంతో హారతి తీసుకునేలోపు ఇలా జరిగినందుకు భయపడుతూ ఉంటే శకుంతల వస్తుంది. చూడు, మనసులో మంచి మాటలు, మంచితనం, అలాగే దేవుడిపై నమ్మకం ఉంటే నేను ఈసారి దేవుడికి హారతిస్తాను, ఆ హారతి తీసుకో అని అంటుంది. మొదటిసారిగా శకుంతల మంచి ఉద్దేశంతో ఇంతకుముందు శకుంతలలా మాట్లాడడం చూసి రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదేంటి అత్తయ్య ఇలా మారిపోయారు, ప్రమీల విషయంలో పశ్చాత్తాపంతో ఇలా మారిపోయింది. కానీ ఈ ఇంట్లో అతిపెద్ద ఘోరం జరగబోతుంది. అది రుద్ర కళ్ళల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. నేననుకునే ప్లాన్కి భయపడుతున్నట్టు అని చెప్పి వీరు అనుకుంటారు. ఇంతలో గంగ, నేను ప్రసాదం పెడతాను అని చెప్పి అందరికీ ప్రసాదం ఇస్తుంది. పంతులు గారు వస్తారు. పంతులు గారు ఇలా వచ్చారు అంటే ఎవరైనా పిలిపించారా అని అంటారు విజయేంద్ర. అమ్మగారు పిలిపించారు అనగానే, శకుంతల, దేనికోసం పిలిపించావు? ఎలాగూ జాతర చాలా రోజులుంది కదా అనగానే, లేదండి, ఈ కుటుంబంలో ప్రశాంతత కావాలి, ఈ కుటుంబంలో అందరూ క్షేమంగా ఉండాలి. త్వరలో ప్రీతి డెలివరీ అవుతుంది. అలాగే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో, అలాగే ఎవరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. కానీ భాను మన నుండి దూరం అయ్యాక ఈ ఇంట్లో అందరూ బాగుండాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి, భార్యలతో, కుటుంబంతో, పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. అందుకే మృత్యుంజయ హోమం జరిపించాలనుకుంటున్నాను అనగానే ఇక రుద్ర, గంగ, రంగ సంతోషపడతారు. ఇటువైపు విజేంద్ర, ఇందుమతి అందరూ, సూపర్ అక్క, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. మృత్యుంజయ హోమం ఎవరితో చేయిస్తున్నావు అనగానే, మన రుద్ర అలాగే గంగతోనే, ఎందుకంటే త్వరలో తను బాక్సింగ్ ఛాంపియన్ గేమ్లో విన్నర్ కావాలి, అలాగే తనకి ఎటువంటి ఆటంకాలు రాకూడదని మృత్యుంజయ హోమం చేయించాలనుకుంటున్నాను. పంతులు గారు, మీ గుడిలో అన్ని కార్యక్రమాలు చేయిస్తూ ఉండండి. అలాగే మా కుటుంబం మొత్తం, అలాగే ఇక్కడున్న వారందరికీ అన్నదానం, బట్టలు మేము పెట్టాలనుకుంటున్నాము. మా భాను మా నుండి దూరం అయ్యాక ఈ ఇంట్లో అందరూ పచ్చగా ఉండాలి అని అంటుంది శకుంతల. తప్పకుండా అమ్మా, మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే మృత్యుంజయ హోమానికి ఖర్చు అవుతుంది, అలాగే అన్నదానం, ఇవన్నీ గుడి తరపు వారే అన్నీ పెట్టుకుంటారు. అలాగే మీరు వచ్చి కూర్చుంటే చాలు. మీరు ఎలాగూ గుడికి ట్రస్టర్గా, అలాగే మీరు గుడికి విరాళాలు ఇస్తారు. అలాగే ఇప్పుడు మృత్యుంజయ హోమానికి కూడా మీకు తగినంత, అంటే మీరు ఎంతగా ఖర్చు పెట్టాలనుకుంటారో అంత ఖర్చు మా అకౌంట్స్లో వేయండి, మేమే అన్నీ చూసుకుంటాము, మీరు గుడికి వస్తే చాలు అని అంటారు పంతులు గారు. సరే, అంటే రేపే కదా చేసేది, ఇక ఇవన్నీ మీరు త్వరగా అన్ని పనులు చేసుకుంటారని పిలిపించాను అని అంటుంది శకుంతల. ఇక పంతులు గారు శకుంతల వాళ్ళు ఇచ్చిన డబ్బుని తీసుకుని వెళ్ళిపోతారు. శకుంతల ఈ నిర్ణయం ఇంత త్వరగా తీసుకోవడానికి కారణం అడగను, ఎందుకంటే దేవుడి విషయంలో ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత ప్రశాంతత ఉంటుంది. మన కుటుంబ సభ్యులందరూ రెడీనే మరి అనగానే, గంగా, నువ్వు రోజు బాక్సింగ్కి వెళ్తావు కదా, అలాగే మా ఆడపడుచు ఫ్యామిలీని కూడా పిలువు అని అంటారు. అయ్యో,
అలా అంటారేంటి అమ్మోరు? ఖచ్చితంగా ఇప్పుడే వెళ్తాను అని గంగ వెళ్తూ ఉంటే, ఆగు తింగరి, నేను వస్తాను. రేపు మృత్యుంజయ హోమానికి నువ్వు ఒక్కదానివే వెళ్ళి పిలిస్తే అక్కడున్న మా మావయ్య రాడు, నేను వస్తేనే వస్తాడు అనగానే, అవును రుద్ర, నువ్వు కూడా వెళ్ళు అని అంటారు విజయేంద్ర. ఇక గంగ అలాగే రుద్ర ఇటువైపు విశ్వనాథం ఇంటికి వస్తారు. ఇక సుధా వీళ్ళిద్దరిని చూసి, ఏంటి ఇద్దరు శివపార్వతుల్లా వచ్చారు అనగానే, అబ్బా అలా అన్నావా అమ్మా, సరే ఇంతకీ మన హిట్లర్ ఏరి అనగానే, అయ్యో ఆయనకి హెల్త్ బాగాలేదు అని అంటుంది సుధా. అలాగా అని చెప్పి గంగ పరుగు పరుగున వెళ్తుంది ఇక విశ్వనాథన్ రూమ్కి. విశ్వనాథం ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. అయ్యో ఇంత జ్వరం వచ్చింది, మీరు ఇలాగే ఉంటే ఎలా? అన్నయ్య అన్నయ్య, చల్లటి నీళ్ళు ఒక కర్చీఫ్ తీసుకురా అని అంటుంది. ఇక గంగ విశ్వనాథంకి మొత్తం తడి బట్ట పెడుతూ ఇక తలపై గుడ్డ వేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది అనగానే, బానే ఉంది. ఇంతకీ రుద్ర ఏ పని మీద వచ్చారు? నేను కొంచెం అనగానే, అయ్యో నిద్రపోండి, మీకు ఫీవర్ కదా, అలాగే డాక్టర్కి ఫోన్ చేశాను, వస్తున్నారు అనగానే, నేను ఫోన్ చేస్తే ఇంకంటిలో వస్తానన్నారు రుద్ర, అందుకే ఆగాను. అమ్మా గంగా, నిజంగా ఇవన్నీ మాలాంటి పెద్దవారు చేయవలసింది, కానీ మా బుర్రకే తట్టలేదు. నువ్వు రాగానే ఇలా ఆయనకి తడిగుట్ట పెట్టి సగం జ్వరం తగ్గించేశావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతకీ జయ ఏదత్తయ్యా అనగానే, ఇక జయ మ్యూజిక్ పాటలు వింటూ ఇక డ్యాన్సులు వేస్తూ ఉంటుంది. ఇక రుద్ర గంగని పైకి వెళ్ళమంటారు. ఇక గంగ పైకి వెళ్ళి, ఏంటి ఇంట్లో ఇంత సౌండ్ పెట్టుకొని డాన్స్ వేస్తున్నావు? ఇంట్లో ఎవరికి ఎలా ఉంది అన్నది నీకు అవసరం లేదా అని అంటుంది. ఏయ్ గంగా, నువ్వు నిన్న కొట్టావని ఊరుకున్నానని ఇప్పుడు రెచ్చిపోవడానికి వచ్చావా? ఇంకా ఇలాగే నిన్ను రెచ్చగొడతాను. నువ్వు రెండోసారి కూడా నన్ను కొట్టాలి. అప్పుడు మా అమ్మ మా నాన్న ఇద్దరూ నిన్ను ఇంటి నుండి గెంటేస్తారు. తరువాత నువ్వు బాక్సింగ్ కాదు అనగానే, ఏ ఈ జుత్తుల మారి నక్క, వినయాలు ప్రయత్నాలు ఆపు. నువ్వు ఈ ఇంటి ఆడపిల్లవే కదా, కన్న కూతురివే కదా, మరి విశ్వనాథం గారికి హెల్త్ బాగోకపోతే కనీసం కిందకి రాకుండా డాన్స్ వేస్తావా? అసలు ఈ విషయం సుధమ్మకి చెప్పాననుకో, అసలు నువ్వు కన్న కూతురువా కాదా, దొంగ కూతురువా అని అనుకుంటుంది అని చెప్పి అంటుంది గంగా. అమ్మో నాన్నగారికి హెల్త్ బాగాలేదా? సరే అని చెప్పి, గంగా ఇవేమీ చెప్పకు, నాకు తెలియక డాన్స్ వేశాను అని చెప్పి ఇక జయ కిందికి పరుగున వస్తుంది. ఇక విశ్వనాథం తన్ని చూస్తూ ఉంటారు. అబ్బా ఈ ముసలోడికి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాడనుకున్నాను, ఇప్పుడేంటి జ్వరం వచ్చింది అని చెప్పి, నాన్నగారు హెల్త్ ఎలా ఉంది అనగానే, అబ్బా దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు మామయ్యకి డాక్టర్ వచ్చి చెకప్ చేయడం, అలాగే ట్యాబ్లెట్స్ వేయడం, గంగ తడిగుడ్డ పెట్టడం అన్నీ అయిపోయాయి జయ అని అంటారు. అబ్బా వీళ్ళిద్దరూ ఎప్పుడు వస్తారో, ఈ ఇంటిని ఎప్పుడు ఉద్ధరిస్తారో అన్నది ఎవరికి తెలుస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ రుద్ర గంగ ఇలా వచ్చారేంటి, నీది మార్నింగ్ టైం కదా అని అంటారు. అయ్యో అసలు విషయం మర్చిపోయాము, రేపు మన గుడిలో పెద్ద హోమం, మృత్యుంజయ హోమం జరుగుతుంది. అందరూ సుఖశాంతులుగా ఉండాలని అత్తయ్య నిర్ణయించారు, మీరు ఖచ్చితంగా రావాలి. హలో, నువ్వు ఇలాంటివి కాకుండా మంచి లంగావాణినో చీర కట్టుకొనిరా. పదండి సార్, చాలామందికి చెప్పాలి అని అంటుంది. నాకు తెలుసు ఈరోజు అత్తయ్య వంట చేయలేదు, దిగులు పడుతుందని చెప్పి బయట ఏదైనా తిందామనుకుంటున్నావా అనగానే, అంత లేదు, ఇక్కడ ఉన్న ఈ జయాకి వార్నింగ్ ఇచ్చాను. అమ్మా నాన్న అయ్యగారిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యగారికి ఇప్పుడు జ్వరం తగ్గింది, అలాగే మనం చేసుకుంటాం కదా జ్వరం తగ్గాక కషాయం, అలాంటివి కాకుండా జావా లాంటివి, అదే రాగి జావా, ఇలా కొంచెం సాఫ్ట్గా గొంతులో దిగిపోయేటట్టు ఉన్న ఆహారం వండి పెట్టండి. అలాగే అమ్మకి ఇష్టమైన గుడ్డు పొట్టు కూడా చెయ్యి, త్వరగా అయిపోతుంది. నాకు గుడ్డు పొట్టు అంటే చాలా ఇష్టం అనగానే, గంగా భోజనం చేసి వెళ్ళొచ్చు కదా అని అంటుంది. లేదు బయట ఒక ఫేమస్ హోటల్ చూశాను, ఏ అన్నయ్య ఆ హోటల్లో అనగానే, అవును బావా,
అన్లిమిటెడ్ ఫుడ్ అంట, మన గంగకి సరిగా సరిపోయే హోటల్ ఇద్దరం చూశాము అనగానే పదండి మెక్కుదురు అని చెప్పి అంటారు రుద్ర. ముగ్గురు హోటల్కి వెళ్ళి చక్కగా భోజనం చేసి ఇంటికి వచ్చేస్తారు. తెల్లవారుతుంది. ఇక విజయేంద్ర శకుంతల ఇంట్లో ఇక మృత్యుంజయ హోమానికి అందరూ చక్కగా రెడీ అవుతారు. ఇటువైపు వీరు మాత్రం ఆ మృత్యుంజయ హోమే రుద్ర గంగకి మృత్యు ఒడిలోకి వెళ్ళిపోతుంది విషిక. ఎందుకంటే రేపు మృత్యుంజయ హోమం అని తెలిసే ముందు రోజే అక్కడ హోమం పూర్తయ్యాక ఆ హోమంలోనే బాంబుని అమర్చాను. ఆ బాంబు పేలిపోయి కుటుంబం మొత్తం చనిపోతుంది. నువ్వు పక్కకి వచ్చేసే, నేను సైగ చేస్తాను అనగానే, అంటే బ్రో చాలా పెద్ద పాపమేమో అనగానే, ఓ ఈ మధ్య పాపపుణ్యాల గురించి నువ్వు చెప్తున్నావా వైశిక, అలా అయితే వాళ్ళతో పాటు నువ్వు చచ్చిపో అని అంటారు. లేదు బ్రో, మా ఆయన్ని తీసుకొస్తాను అని చెప్పి అంటుంది. సరే సూర్యకి వాటర్ కావాలని అడుగు, సూర్య బయటికి వస్తారు, అందరూ చేస్తారు అని అంటారు. ఇక వీరు అందరూ గుడికి చేరుకుంటారు. పట్టుబట్టలతో శకుంతల ఫ్యామిలీ అంతా కలకల్లాడుతూ గుడిలో హోమానికి కూర్చుంటారు. ఇక వీరు వేసిన అతి పెద్ద ప్లాన్లో శకుంతల ఫ్యామిలీ మాడి మసవుతుందా? ఈ రుద్ర గుట్టు అంటే రుద్ర ప్లాన్ని పసిగట్టిన ఇటువైపు రుద్ర, వీరు ప్లాన్ని పసిగట్టిన రుద్ర ఏం చేయబోతున్నాడు? అలాగే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ ప్రీతి వింటుంది. ప్రీతి విని ఒక్కసారిగా కుప్పకూలుతుంది. ఖచ్చితంగా మా ఆయన నిజస్వరూపం నా కుటుంబాన్ని పొట్టన పెట్టుకోవాలనుకుంటున్నారా? ఇలాంటి మనిషిని బ్రతకనివ్వకూడదు అని చెప్పి ఇక వీరు దగ్గరికి వస్తుంది ప్రీతి. ఏమైంది ప్రీతి? నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, హోమానికి రాకూడదు కదా, ఒక రోజంతా నిన్ను అబ్జర్వేషన్ చేయాలన్నారు కదా అని అంటారు. అవును, దానికంటే ముందు ఈ పాలని తాగండి, తర్వాత మనం కూడా హోమం దగ్గరికి వెళ్ళి హోమగుండానికి నమస్కారం చేసుకొని నేను హాస్పిటల్లో జాయిన్ అవుతాను. అలాగే అమ్మవాళ్ళు 2 రోజులు గుళ్ళోనే హోమం చేయాలనుకుంటున్నారు కదా అని అంటుంది ప్రీతి. సరే ఈ పాలు తాగాలి కదా, అంతే అని చెప్పి ఇక పాలని తాగుతారు వీరు. 2 డేస్ దాకా ఇవి విషంగా మెల్లమెల్లగా మారి నీ ప్రాణాలు హరిస్తాయి. అలాగే పంతులు గారికి అసలు నిజం చెప్పాను. ఇక మా ఫ్యామిలీ వెళ్ళకముందే ఆ హోమం కాకుండా వేరే హోమానికి తరలించమని చెప్పాను. ఇక ఇటువైపు వీరు అనుకున్న ఆ హోమంలోని బాంబుని ఎలా తప్పించాలో అన్నయ్యకి చెప్పాలి, అన్నయ్య తప్పిస్తాడు అని చెప్పి ప్రీతి ఇక వీరుని చంపాలని చెప్పి ఖచ్చితంగా విషం కలిపి పాలల్లో వేసేస్తుంది. ఇక వీరు అది తాగి తను అనుకున్నది జరుగుతుందని ఇక గుడికి చేరుకుంటారు. ఇటు ప్రీతి మాత్రం హాస్పిటల్లో ఈరోజు నా కొడుకో కూతురో పుడతారు, నా భర్త మరణం తథ్యం అని అనుకుంటుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.